అందరికీ నమస్కారం. నా పేరు గ్యారేజ్ ఉన్నారు. టుడే ఇస్ ద గ్రేట్ డే. ఈరోజు గ్రేట్ టెస్ట్ మనీ అవుతున్నాం. ఒక పెయింట్ మేస్త్రిగా మరి సేఫ్ షాప్ బిజినెస్ లోకి వచ్చి మరి బిజినెస్ లో జాయిన్ అయ్యి ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొని ఎటువంటి చదువు లేకపోయినా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా బికమింగ్ పెరల్ పొజిషన్ లోకి వచ్చి ఒక కార్ అచీవ్మెంట్ గోల్డ్ లెవెల్లోనే. నేను ఏ విధంగా అయితే గోల్డ్ లెవెల్లో కార్ కొన్నానో అదే విధంగా గోల్డ్ లెవెల్లోనే కార్ అచీవర్ అయిపోయి ఎంతో మందికి రోల్ మోడల్ అవుతున్నా. సో ఇక్కడ ఉన్న టీంలో చాలా మందికి అప్లైన్ గా ఉంటాడంట. లేటెస్ట్ అప్లైన్ చెప్పచ్చు. సుమారు 1000 టీమ్ లీడ్ చేస్తున్నాడు ఒక సైడ్ అంతా కూడా. సో త్వరలో పెరల్ అవుతాడు, ఫాస్ట్ గా త్వరలో అవుతాడు, గొప్పది అవుతాడు, ఫాస్టెస్ట్ గా డైమండ్ కూడా అవుతాడని నాకు నమ్మకం ఉంది. ఆ వ్యక్తి యొక్క టెస్ట్ మనం విన్నాం. మీ అందరు బిగ్ క్లాస్ తో వెల్కమ్ చేసుకుందాం. వెల్కమ్ ఆన్ జూన్ స్క్రీన్ గ్రేట్ డైనమిక్ లెజెండ్ లీడర్ ధర్నాథ్ రవి సార్ కోసం బిగ్ క్లాస్ క్లాస్. రవి సార్ వెల్కమ్. జయో మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. ఖచ్చితంగా మార్జీ మీరు ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా మేము విని మా టీంకి కూడా పంపిస్తాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ. మరి నేను పీపీటీ ఒకటి తయారు చేశాను మార్జీ, నా టెస్ట్ అనేది. మరి ఓపెన్ చేయమంటారా మార్జీ? సార్ ఓపెన్ చేసి కొంచెం గట్టిగా చెప్పండి, లౌడ్ గా పెద్దగా వినిపించాలి మీ వాయిస్. ఓకే సార్. ఓకే ఓకే మార్జీ, ఓకే మార్జీ. రైట్, స్టార్ట్ చేయండి. చూడొచ్చు, ఎటువంటి చదువు లేని వ్యక్తి అనమాట ధర్నాథ్ రవి గారు. అలాంటి వ్యక్తి ఈ రోజు పిపిటి ఇస్తున్నాడు, అంటే ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు. అంటే అర్థం చేసుకోండి ఈ బిజినెస్ లో ఎంత పవర్ ఉందనేది. మొబైల్లో పిపిటి తయారు చేయడము, మళ్ళీ అది ఓన్ గా తనే ప్రెజెంటేషన్ ఇవ్వడము. అర్ధరాత్రి పంపించాడు, అర్ధరాత్రి నేను రిప్లై కూడా చేశాను. 12:29 నాకు పిపిటి పంపించాడు. 12:29కి నేను అతనికి మెసేజ్ చేశాను, సూపర్ గ్రేట్ అని, బాగుంది పిపిటి అది. మార్జీ ఓపెన్ అయిందా మార్జీ? ఓపెన్ అయింది, సూపర్, చెప్పండి. ఓకే మార్జీ, థ్యాంక్ యూ మార్జీ, ఈ అవకాశం ఇచ్చినందుకు మార్జీ. మార్జీ, నేనైతే సేఫ్ షాప్ రాకముందు మార్జీ, ఇదిగో నా పేరు ధర్నాథ్ రవి, పొన్నికెల్ గ్రామం, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా. పెయింట్ మేస్త్రిగా ఉన్నప్పుడు ఇక సేఫ్ షాప్ అనే కంపెనీలోకి నేను లేను. పెయింట్ మేస్త్రిగా ఉండి ఏషియన్ పెయింట్లో నేను వర్క్ చేస్తూ నేను సొంత పనులు ఒప్పుకొని చేస్తూ ఉన్నప్పుడు ఈ ఫోటోలు మా గురుజీ. అలాగనే మా గురుజీ, ఇదిగో ఈ బిల్డింగ్లన్నీ కూడా నేను వర్క్ చేశాను. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసేవాడిని. ఇక్కడ చూడవచ్చు, నేను బండి మీద ఉన్నాను. బండి వెనక మళ్ళీ 3 స్టేర్ల బిల్డింగ్ ఉంది. దాంట్లో నాకు ₹1,00,000 దాకా లాస్ అయిందండి. అంతవరకు చేస్తాం కదా, ఎందుకు లాస్ అవుతుంది అని అంటే, ఒక బిల్డింగ్లో మిగిలితే ఇంకో బిల్డింగ్లో అనేది పోతూ ఉంటాయి. అది పనులు ఆల్రెడీ చేసే వాళ్ళకి అర్థమవుతాయి. ఒక బిల్డింగ్లో మిగిలితే ఇంకో బిల్డింగ్లో డబ్బు అనేది పోతూ ఉంటాయి. అలాగనే మా గురుజీ, అలాగ నేను చాలా బిల్డింగ్లో చేస్తానే ఉన్నాను, తినటానికి ఉండటానికే జరుగుతూ ఉంది. అయితే నాకేమి ఉపయోగం ఏమి లేదు. నేనైతే సేఫ్ షాప్ రాకముందు అలానే తింటా, అలానే ఉండేవాడిని. మరి ఇక సేఫ్ షాప్ అనే కంపెనీ అనేది మీరందరూ కూడా ఒకసారి బిగ్ క్లాప్స్తో, మరి సేఫ్ షాప్ అనే కంపెనీ నాకు వచ్చింది, అలానే మీకు కూడా వచ్చింది. ఈ అవకాశం నేను తీసుకోవడం జరిగింది మావర్జీ. ఒకసారి మీ అందరూ కూడా బిగ్ క్లాప్స్ కొట్టండి మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. సేఫ్ షాప్ అనే కంపెనీ నా దగ్గరికి రావటం, అది ఎవరు తీసుకొచ్చారంటే, ఇక్కడ అందరం కూడా లైన్లో ఉన్నాము. నాకన్నా ముందు వైట్ షర్ట్లో ఉన్నాడు చీకటి అశోక్ అని చెప్పి మా ఊరు వ్యక్తి మా ఊరిజీ. ఆ చీకటి అశోక్ నన్ను సేఫ్ షాప్ అనే కంపెనీలో తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన వెంటనే మళ్ళీ రెండో రోజు దిశ ట్రైనింగ్ అని చెప్పేసి నన్ను బెంగళూరు తీసుకురావడం జరిగింది. అప్పుడు నేను ఒక 16,000తో షాపింగ్ చేసి మళ్ళీ బెంగళూరు ట్రైనింగ్ అని అంటే ఎవరు కూడా ఒప్పుకోరు మా గురుజీ, ఒప్పుకోరు. అయినా సరే నేను ఒక ₹10,000 దాకా ఖర్చు పెట్టుకుని, అది కూడా నేను ఎందుకు ఖర్చు పెట్టుకున్నానంటే నేను తినటానికి ఉండటానికి, అది ఒక 4 రోజులు అక్కడ ఉండటానికి, అందుకోసం నేను డబ్బులు ఖర్చు పెట్టుకుని రావటం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత సోమశేఖర్ మహాగురుజీ, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనకి ఎంత వస్తే నాకు తెలియదు, నన్ను తీసుకొచ్చారు, అలా కూర్చోబెట్టారు. అలానే ఒక పువ్వు ఇచ్చి ఫోటో దిగాను. ఆయన ఇచ్చిన మాటలు, ఆ మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలన్నీ కూడా నేను ఆ రోజు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నరేష్ గురించి కూడా పక్కన ఉన్నారు. అప్పుడు ఆ ఫోటో తీసుకుని నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను. వచ్చిన తర్వాత సిస్టమ్ ఏది చెప్తుందో అది నేను ఖచ్చితంగా ఫాలో అవుతున్నాను. డ్రెస్ కోడ్ అన్నారు,
డ్రెస్ కోడ్ తీసుకున్నాను. అలాగనే ఇంకా నా కింద టీం అనేది వస్తూ ఉన్నారు. గురుజీతో నేను విజయవాడ మీటింగ్కి వచ్చాను. గురుజీ ర్యాంక్ 4 తీసుకున్నారు. ర్యాంక్ 4 ఫస్ట్ నేను గురుజీ అటు మెడలో అలా పట్టా వేసుకున్నారు ర్యాంక్ 4. నిజంగా నాకు ఎందుకు ఇప్పుడు బిజినెస్ ఆగిపోయిందంటే నాకు ర్యాంక్ 4 అనేది ఇష్టం మాకు నిజంగా. నేను ఆ రోజు ఫస్ట్ మీతో ఫోటో దిగటం, ఆ ఫోటో నేను చాలా సార్లు చూసుకున్నా. నేను ఎప్పుడు ర్యాంక్ 4 అవుతాను, నేను ఇప్పుడు ర్యాంక్ 4 అవుతాను అనుకుంటా ఉండేవాడిని. ఆ ర్యాంక్ 4 ఫోటో నా దగ్గర పెట్టుకున్నాను. అలా బండి వేసుకుని నేను అలా జర్నీ చేస్తూ ఉన్నాను. తర్వాత ఇదిగో మా గురుజీ, ల్యాప్టాప్ అంటే నాకు తెలియదు. ల్యాప్టాప్ ఒకరోజు సేఫ్ షాప్ అనేది తెలియదు, ల్యాప్టాప్ అంటే తెలియదు, మొబైల్ వాడటం తెలియదు. అలాంటిది ల్యాప్టాప్ కొనుక్కున్నాను, ప్లాన్ చెప్పడం నేర్చుకున్నాను. మా బాబుకి, మా అన్నయ్య కూతురికి ప్లాన్ చెప్పడం జరిగింది. అలానే నా కింద చాలా మంది జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలానే రావడంతోనే అప్పట్లో 3 జాయిన్ అయిపోతే కేవైసీ సన్మానాలు ఉంటాయి మా గురుజీ. మా టీము మమ్మల్ని చేర్పించిన వ్యక్తులకి కేవైసీ సన్మానం కూడా జరగలేదు. అలా డ్రెస్ కోడ్ కూడా కుట్టించుకోలేదు మా గురుజీ. డ్రెస్ కోడ్ కూడా కుట్టించుకోలేదు మా గురుజీ. డ్రెస్ కోడ్ కుట్టించుకోలేదు. మీరు ఏది చెప్తే అది నేను తీసుకుంటున్నాను. అలా డ్రెస్ కోడ్ అనేది తీసుకున్నాను. డ్రెస్ కోడ్ తీసుకున్నాను. గురుజీ దగ్గర నరే నరేంద్ర గురుజీ దగ్గర నేను సన్మానం తీసుకోవడం జరిగింది. సన్మానం తీసుకున్న తర్వాత స్టార్ పర్ఫార్మెన్స్ అని చెప్పారు మా గురుజీ. వారంలో 5 డీడీలు వేయాలన్నారు మా గురుజీ. అప్పుడు గ్రేట్గా నేను పర్ఫార్మెన్స్ చేశాను. 5 డీడీలు వేసాను. అలానే గురుజీ బ్లెస్సింగ్స్తో, అలా మీ గైడెన్స్తో, అలాగనే వాచి తీసుకోవడం జరిగింది. అంటే వాచి ఇంకోటి అనేది కాదు మా గురుజీ. నేనైతే ఒక పెయింటర్గా ఉన్న వ్యక్తికి ఏ సన్మానం అనేది లేదు. బయట సమాజంలో ఎంత బాగా గోడకి డిజైన్ వేసినా నాకు ఏ సన్మానం లేదు, గుర్తింపు అనేది లేదు. కానీ ఇక్కడ చూడండి మా గురుజీ, 5గురిని బిజినెస్లో తీసుకొస్తే ఇంకా అలా నా కింద టీం పెరిగితే 7,675 రూపాయలు డబ్బులు వస్తాయి. డబ్బులు నాకు వస్తే సన్మానం చేయడం జరిగింది మా గురుజీ. బయట మనం పని చేస్తే డబ్బులు వస్తే ఎవరు కూడా ఓర్చుకోలేరు. కానీ ఇక్కడ మాత్రం బిజినెస్ చేస్తూ డబ్బులు వస్తే ఓర్చుకుని నాకు సన్మానం చేయడం జరిగింది. అలాగనే దిశ ట్రైనింగ్కి సోమశేఖర మహాగురుజీ దగ్గరికి నేను వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అదే సోమశేఖర మహాగురుజీ నాకు వచ్చి బ్రౌంజీ సన్మానం చేశారు మా గురుజీ. అలాగనే రాయల్ డిన్నర్కి కూడా ఎలిజిబుల్ అయిపోయాను. టీంతో పాటుగా, డైమండ్ లీడర్లతో పాటుగా, మీతో పాటుగా నేను అక్కడ రాయల్ డిన్నర్ తీసుకోవడం జరిగింది మా గురుజీ. చాలా అంటే చాలా భయపడాను మా గురుజీ. మామూలుగా గురుజీ వాళ్ళతో కానీ మీతో కానీ ఫోటోలు దిగాలంటే చాలా భయంగా ఉండేది. ఇటు చూడండి మారుజీ, ఇక్కడ డిన్నర్ చేస్తా పక్కకి వచ్చి సీక్రెట్గా ఈ ఫోటో తీసుకున్నాం మారుజీ, గుర్తుగా ఉండాలని చెప్పేసి. అలానే మా గురుజీ బిజినెస్ చేసుకుంటా కొన్ని కారణాల వల్ల మళ్ళీ స్కిడ్ అయిపోవడం జరిగింది, ఆగిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయటం జరిగింది కొన్ని కారణాల వల్ల. అది అందరికీ తెలుసు మా గురుజీ. ఇక్కడ బిఆర్ఆర్ ఫంక్షన్ హాల్ మీటింగ్ మా గురుజీ, ఇది నాకు బాగా గుర్తుండేది మా గురుజీ. ఈ విషయాల గురించి అది చెప్పేది కాదు మా గురుజీ, అందరూ తెలిసిన విషయమే. మన ఇంట్లో ఫ్యామిలీ విషయాల గురించి కావచ్చు. అలానే ఈ బిఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నేను మోటివేషన్ అయ్యి మరి ఇంకా ఆ రోజు నుంచి నేను బిజినెస్ తీసుకున్నాను. తర్వాత ర్యాంక్ 1 తీసుకున్నాను. గురుజీ వాళ్ళ బ్లెస్సింగ్స్తో సిల్వర్ తీసుకున్నాను. అలాగనే మళ్ళీ ఇంకోసారి ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. అలాగనే అభిషేక్ గురుజీతో మరి పట్టా తీసుకోవడం జరిగింది. అలాగనే యూరప్ టార్గెట్ గెలిచాను మా గురుజీ. యూరప్ టార్గెట్, మరీ ముఖ్యంగా ఈ యూరప్ టార్గెట్ గురించి మాట్లాడుకోవాలి మా గురుజీ. నాకు ఫ్లైట్ అంటే ఏందో తెలీదు, పాస్పోర్ట్ అంటే తెలియదు, యూరప్ టార్గెట్ అసలు గెలుస్తామో లేదో తెలియదు. ఏదో బిజినెస్ చేస్తూ ఉన్నాం, ఏదో అడపాదడపగా డబ్బులు వస్తూ ఉన్నాయి. కానీ యూరప్ టార్గెట్ నేను గెలుస్తానని ఏ రోజు కూడా అనుకోలేదు. ఇందాక రాజు గురుజీ అన్న మాటల్లో కూడా చాలా అంటే చాలా నిజాయితీ ఉంది మా గురుజీ. ఎవరో వస్తారు ఎదురు చూసి మోసపోవద్దు అన్నది మా గురుజీ. కాదు మా గురుజీ, ఇక్కడ ఎవరైతే పని చేస్తారో వాళ్ళు రియల్గా గెలుస్తారు మా గురుజీ. మేము 18 రోజులు అనుకొని ఈ యూరప్ టార్గెట్ గెలవడం జరిగింది. టీం మొత్తం కూడా నేను గెలవాలి ఎవరైతే కసిగా ఉన్నారో వాళ్ళు ఆ రోజు టార్గెట్ గెలవడం జరిగింది మా గురుజీ. 40 మంది విన్నర్లు అయ్యారు మా గురుజీ. పాస్పోర్ట్ తెలీదు, పెయింట్ మేస్త్రికి అసలు పాస్పోర్ట్ ఎందుకు ఉంటుంది మా గురుజీ? పాస్పోర్ట్ ఉండదు. అలానే పేదవాళ్ళకు కూడా పాస్పోర్ట్ ఉండదు మా గురుజీ. ఇది కల మా గురుజీ వాస్తవంగా అయితే. కానీ ఈ పాస్పోర్ట్ నా దగ్గరికి రావటం, అలానే నేను ఫారిన్ టూర్స్ మరి వెళ్ళటం, ఫారిన్ టూర్స్ కూడా వెళ్ళొచ్చాను మా గురుజీ. ఛాంపియన్ ట్రోఫీ కూడా పెట్టారు మా గురుజీ. ఫారిన్ టూర్స్ అది నేను గెలవటంతో పాటుగా ఛాంపియన్ ట్రోఫీ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ పాస్పోర్ట్ తీసుకున్నాను, అలానే ఛాంపియన్ ట్రోఫీ తీసుకున్నాను. అది కూడా పెద్దింటి శ్రీనివాస్ గురూజీతో సన్మానం తీసుకుని ఆ రోజు ఛాంపియన్ ట్రోఫీ తీసుకున్నాను మా గురుజీ.
అక్కడ మీరు ఉన్నారు, నరేష్ గురుజీ ఉన్నారు. అలానే ఒకే వారంలో 25,274 రూపాయల డబ్బు అనేది నేను తీసుకోవడం జరిగింది మా గురుజీ, మీ బ్లెస్సింగ్స్తో మా గురుజీ. అలాగనే బ్యాంకాక్లో మా గురుజీ ఇక్కడ చూడొచ్చు, ఫ్లైట్ అంటే తెలియని వ్యక్తిని 6 ఫ్లైట్లు ఎక్కి 3 ఫ్లైట్లు వెళ్ళి 3 ఫ్లైట్లు దిగి రావడం జరిగింది. అలా 6 ఫ్లైట్లు వెళ్ళొచ్చాను మా గురుజీ. ఇక్కడ చూడొచ్చు మా గురుజీ, చాలా అంటే చాలా అక్కడ ఎంజాయ్మెంట్ ఎంత చేశామంటే కన్ను తీరా చేశాం మా గురుజీ. నిజంగా ఏ ఫారిన్ టూర్స్ మనం వెళ్ళి రావాలంటే రియల్గా ఎంత డబ్బున్న వాళ్ళు కూడా వెళ్ళరు మా గురుజీ, ఎంజాయ్ చేసి రావడానికి అయితే వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే వాళ్ళు వెళితే ఏదైనా జాబ్ పని మీద కావచ్చు, లేదా బిజినెస్ పని మీద వెళ్తారు, కానీ మనమైతే ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చాం మా గురుజీ, ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చాం. మళ్ళీ అలాగనే 50 days రన్నింగ్ గోల్డ్ అనేది తీసుకోవడం జరిగింది మా గురుజీ. అంటే దాంట్లో కూడా నేను టార్గెట్ గెలవడం జరిగింది. వెంటనే మళ్ళీ కారు సోమశేఖర మహాగురుజీ బ్లెస్సింగ్స్తో, మీ బ్లెస్సింగ్స్తో కారు తీసుకోవడం జరిగింది మా గురుజీ. ఇక్కడ అమ్మాయి నా కూతురు, నేను ఈ ఫోటోలో ఉన్నాం మా గురుజీ. కారు కూడా తీసుకున్నాం మా గురుజీ. అలాగనే ర్యాంక్ ఫోర్ ఎవరి ద్వారా తీసుకున్నామంటే మా గురుజీ అభిషేక్ గురుజీ, నరేంద్ర గురుజీ, నరేష్ గురుజీ బ్లెస్సింగ్స్తో ర్యాంక్ 4 తీసుకోవడం జరిగింది మా గురుజీ. అలాగనే మీరు మా గురుజీ రియల్గా మా గురుజీ మాకు ఒక రోల్ మోడల్ మా గురుజీ. మీరు నన్ను ఏదన్నా సరే పడి ఉండటానికి కారణం ఏంటంటే నాకు ఒక తండ్రిలాగా మీరుండి గైడెన్స్ ఇస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మా గురుజీ. బయట అయితే మనకి ఎవరు కూడా సపోర్ట్ ఉండదు మా గురుజీ, మీరు మాత్రం మమ్మల్ని ఎప్పుడు కూడా గైడ్ చేస్తూ ఉంటారు మా గురుజీ. అలానే గోల్డ్ అనేది పెద్దిని శ్రీనివాస్ గురుజీతో, అలానే నరేష్ గురుజీతో గోల్డ్ తీసుకోవడం జరిగింది మా గురుజీ. ఒకే వారంలో నాకు 37,286 రూపాయల డబ్బు అనేది తీసుకోవడం జరిగింది మా గురుజీ. మా గురుజీ ఇప్పుడు దాకా నా టెక్స్ట్ మనీ విన్నారు మా గురుజీ. నాకు ఇచ్చింది టాస్క్ ఏంటంటే మా గురుజీ 100% యూజర్ ఈ భాగంలో మా గురుజీ ఖచ్చితంగా మా గురుజీ 100% ఎన్ని రకాలుగానే చెప్పుకోవచ్చు. నేనైతే ఒక 3 పాయింట్లు చెప్తాను మా గురుజీ. ఇక్కడ 3 బొమ్మలు కనిపిస్తా ఉన్నాయి మా గురుజీ. ఏంటి అంటే అతను కంప్యూటర్ నొక్కుతా ఉన్నాడు, తను ఒక దాన్ని ఏమంటారు రెంచి, ఇటు పక్క బోల్ట్ చేతిలో ఉంది, ఇటు పక్క వచ్చి కంప్యూటర్లో చూస్తూ ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ నేర్చుకుంది, అక్కడ రెంచితో ఎలా తిప్పాలని తెలుసుకున్నాడు, తర్వాత ఎస్ అనిపించింది, కంప్యూటర్ క్లోజ్ చేశారు. అంటే ఏంటి అని అంటే ఈ 100% యూజర్లో ఖచ్చితంగా మనం ఏ ప్రోడక్ట్ ఉంది మన కంపెనీలో సేల్స్ అండ్ మార్కెటింగ్ మనం చేసేది, దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటేనే అది మన టీంకి చెప్పగలుగుతాం, లేదంటే ఏమీ చెప్పం. ఒక చోట ఒక ప్లాన్ చెప్పాము మా గురించి. ప్లాన్ చెప్తే వాళ్ళు ఏమేశారంటే క్వశ్చన్, మీ దాంట్లో మేము సపోజ్ షాంపూ తీసుకున్నాము, ఆ షాంపూ ఏదైనా వాడుకున్నామంటే ఎంటికలన్నీ రాలిపోతే ఏమైద్ది, అలాంటివి మేము చెయ్యం, మాకు వద్దు అని చెప్పారు మా గురుజీ. నేను అన్నాను ఆ షాంపూ నేను వాడాను, అలానే సబ్బులు వాడాను, పేస్ట్లు వాడాను, పసుపు వాడాను, కారం వాడాను, ప్రతి ఒక్క వస్తువు నేను వాడాను కనుక నేను మీతో చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నాం మా గురుజీ. మనం వాడితేనే మనం వేరే వాళ్ళకి చెప్తాం. అయితే మనం ఏం చేస్తామంటే జాయిన్ అవటం కోసం దీంట్లో జాయిన్ అవుతాం, బయట సమాజంలో ఏదైతే దొరుకుతాయో అయ్యే కొంటా ఉంటాం, అయ్యే తింటానే ఉంటాం. బయట కొంటే మనకి ఏ యూజు లేదు, దానివల్ల రోగాలు పాలవుతాం. కానీ అదే మన దాంట్లో మనం కొంటే అన్నీ కూడా సూపర్గా ఉంటాయి మా గురుజీ. రియల్గా నేను ఈ ప్రోడక్టే వాడుతా ఉన్నాను, జాయిన్ అయిన కాడ నుంచి కూడా ఈ పేస్ట్లు అయిపోగానే తెప్పించుకుంటా ఉన్నాను. బాస్మతి రైస్, అసలు బాస్మతి రైస్ నిజంగా మా గురుజీ అది ఓపెన్ చేస్తేనే ఆ స్మెల్కే మనకు కడుపుండిద్ది. ఒకరోజు సోమశేఖర మహాగురుజీ ఆల్రెడీ చెప్పారు దిశా ట్రైనింగ్లో, చెప్తే ఎందుకు గురుజీ ఇంత ఇలా చెప్తున్నాడు వీటి గురించి అని చెప్పి నేను నమ్మలేదు మాజీ. రియల్గా నేను ఇవన్నీ నేను తీసుకున్నాను, ఈ ఫోటో కూడా నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను మాజీ. 100% యూజర్ అని అంటే సిస్టమ్ ఏదైతే చెప్తుందో, సక్సెస్ సపోర్ట్ సిస్టంలో మనం ఉన్నాం, సిస్టమ్ ప్రకారంగా మనం ప్రతి ఒక్కటి కనుక మనం పాటిస్తే ఖచ్చితంగా 100% సక్సెస్ అనేది మనకు వస్తుంది మాజీ. మనం వాడితేనే మనం చెప్పగలుగుతాం మాజీ. థ్యాంక్ యూ మా గురుజీ. అలానే మా గురుజీ 5వ రోజు చేయాల్సిన పనులు, 5వ రోజు డే 1 నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే ఈ రోజు 5వ రోజు చేయాల్సిన పనులు అనేది నేను మాట్లాడుతూ ఉన్నాను మా గురుజీ. లాగిన్ అయినా ప్రతి ఒక్కరు కూడా సేఫ్ షాప్ కంపెనీలో గేరా చిన్నారావు అనే మన చిన్నా గురుజీ యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మీరు ఎవరు కూడా ఇది ఫాలో అవ్వరు. ఎందుకు ఫాలో అవ్వరు అంటే యూట్యూబ్ ఛానల్ కొడతారు, కొట్టేసిన తర్వాత ఏ ఒక వీడియోలు వస్తే చూస్తారు, ఏ ముందులే చూద్దామని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటాం. కానీ ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో చిన్నా గురుజీ జాయిన్ అయిన డే 1 కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 4-5 సంవత్సరాల జర్నీలో కూడా
ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో ఛానల్లో ప్రతి ఒక్క వీడియో పెడతా ఉన్నారు. ఎందుకోసం అంటే మనలాంటి వాళ్ళ కోసమే, మనం ఎదగటం కోసం.